ఈ రోజున పేషెంట్లు కొంచెం ఎక్కువ మంది వస్తే మనకు కొంచెం నూతన సంస్థలకి మంచి గడువు పెట్టడం ఉంటుంది. చూద్దాం ఎవరు వస్తారు. డాక్టర్ గారు ఏమైందమ్మా? కూర్చో. నా కళ్ళు చూడండి డాక్టర్ గారు, మచ్చంతా నిండిపోయి. ఈ కళ్ళు? అవును డాక్టర్ గారు. నాకేం కనిపించట్లేదమ్మా. చూడండి డాక్టర్ గారు. ఇదేంటి ఈమె కట్లో మచ్చలేంటి లేవు, ఏమంటే మచ్చలు అంటుంది. ఏదో మంచి ధర తగిలినట్టు మనకి. మా నీ కట్లో ఇది ఇన్ఫెక్షన్ అయినట్టుకుందమ్మా. నేను కొన్ని డ్రాప్స్ రాస్తాను, అవి రోజు డైలీ వాడుతూ ఉండు. అలాగే డాక్టర్ గారు. ఇవి డైలీ వాడుతూ ఉండు. అలాగే డాక్టర్ గారు. మరి ఫీజు 500. 500 డాక్టర్ గారు. 500ఏనమ్మా. ఇదిగోండి. వాళ్ళు మరి ఇదంతా వస్తే బాగుంటుంది. డాక్టర్ గారు చూడండి డాక్టర్ గారు. నీ కాల్కి ఏమైందమ్మా? కూర్చోమ్మా, చూస్తావా? నీ కాల్ అవును డాక్టర్ గారు. బాగానే ఉందమ్మా. లేదు డాక్టర్ గారు, ఒకసారి మళ్ళీ చూడండి డాక్టర్ గారు. నా కాలు మొత్తం మంచిగా ఉన్నాయి. ఏంటి ఈమె కాల్ కూడా బాగానే ఉంది, ఈమె కూడా మాట్లాడుతుంది. ఇది కూడా ఏదో బాగున్నట్టుకుంది, మనకే లాభం కదా. మా ఈ కాలుకి ఏదో ఎలర్జీ వచ్చినట్టుకుందమ్మా. నేను కొన్ని క్రీమ్స్ రాస్తాను, అవి డైలీ అప్లై చేయమ్మా. ఓకేనా? తీసుకో. మా ఫీజు 500. ఓకే, లోపలికి రామ్మా. చూసావా? నా నోట్లో మచ్చలు ఉన్నాయి డాక్టర్ గారు. నోట్లో మచ్చలా? ఇది చూస్తాను. అంత బాగానే ఉందమ్మా. డాక్టర్ గారు నా నోట్లో మచ్చలు ఉన్నాయి. నువ్వు నోట్లో మచ్చలా ఏంటి? ఈరోజు మనకు పేరెంట్స్ దొరుకుతున్నాయి. ఈమె నోట్లో మచ్చలు లేవు, ఈ మచ్చలు ఉన్నట్టుంది. ఏదో ఒకటి ఇప్పుడు రాసిద్దాం. మీ నోట్లోని ఏదో వైరస్ వచ్చినట్టు ఉందమ్మా. నేను కొన్ని టూత్పేస్ట్ రాస్తాను, దాంతో రోజు బ్రష్ ఓకేనా? తీసుకోండి. మరి ఫీజు 500 అయింది. 500ఏనమ్మా. ఓకే, ఏమైందమ్మా? కూర్చోండి. నీట్ ఇలా అంత బాగుందా ఉందమ్మా? ఏంటి చేతులు కూడా బాగానే ఉన్నాయి, ఈ మచ్చలు అంటుంది. ఏదో మనం అక్క తప్పు నొప్పించినట్టుకున్నాం. ఈరోజు పేరలు భలే వస్తున్నాయి. నీకు ఏదో ఎక్స్ప్రెస్ అయినట్టుకుందమ్మా. దానికి నేను కొన్ని క్రీమ్స్ రాస్తాను, డైలీ అప్లై చేయమ్మా. తీసుకోమ్మా. వాడి ఫీజు 500. ఓకే, నీకేమైందయ్యా? కూర్చో. మచ్చలు కనిపిస్తున్నాయి డాక్టర్ గారు. నీ శరీరం పేరు మచ్చలా? అంతా బాగానే ఉన్నావయ్యా. కుర్రాడి మంచి అందంగా హైట్గా ఉన్నావు. నీ శరీరం మచ్చలు అయితే? లేదు డాక్టర్ గారు, నేను అద్దంలో చూసాను. అద్దంలో చూసావా? ఏమర్థం బాగుంది? అద్భుత అద్దం డాక్టర్ గారు. ఇది అద్భుత అర్థం అంట. అందరూ చూసి వస్తున్నారు. ఏమా కూడా పెట్టాడు మరి. బాబు నీకేదో హెచ్ఎంబి వైరస్ సోకినట్టు ఉంది. నేను కొన్ని కోర్స్ రాసి మెడిసిన్స్ ఇస్తాను, దాన్ని డైలీ వాడు. మళ్ళీ ఒక నెల తర్వాత చూసుకోండి. ఓకేనా? తీసుకో బాబు. బాబు మరి ఫీజు 1000 రూపీస్ అయింది. ఓకే, థ్యాంక్ యూ బాబు. ఏమైందమ్మా? కూర్చోకూడదు. నీకు తెల్ల మచ్చ ఏమైందమ్మా? నీవు మనిషి చూస్తే హైట్గా వైట్ వాడు బాగానే ఉన్నావు. నీకేంటిందమ్మా? నువ్వు అర్థం చూసే వచ్చావా? తప్పలేదైతే. నేను కొన్ని ఈసీ తీసుకున్నామా. ఈసీ తీసుకొని కొన్ని మెడిసిన్స్ రాస్తాను. ఒక ఓడి ఒక 1 month తర్వాత రాస్తాను. ఓకేనా? తీసుకోండి. మరి ఫీజు 1500 అయింది. థ్యాంక్స్ అమ్మా. ఏంటా అద్భుత అర్థం? ఏ మహానుభావుడు పెట్టాడా కానీ నాకు ఈరోజు డబ్బులేదు. డబ్బులేదు. ఈరోజు అంతా మంచి గిరాకీ అయ్యింది. కానీ మీ అందరికీ తెలియాల్సిన ఒక విషయం ఉంది. నేను నకిలీ డాక్టర్ని, నిజమే డాక్టర్ కాదు.
జాతరలో కొన్నాను, పని చేస్తుందో పని చేయదని టెస్ట్ చేశాను, బాగానే పని చేసింది. ఓకే. డాక్టర్ గారు ఇచ్చిన మందులు వారం రోజులు అయ్యింది ఉపయోగించి. తగ్గిందో లేదో చూద్దాం ఆపరేట్ మిర్రర్లో. ఇంకా తగ్గలేదేంటి? అమ్మో, అయ్యయ్యో, అయ్య బాబా, అమ్మమ్మ, ఇంకా తగ్గలేదు. వారం రోజులైంది డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడుతున్నాను. ఇప్పుడు కాలు కొంచెం మధ్యలో పోతాయో పోలేదో ఒకసారి మనం చూసుకొని వస్తాను. అమ్మో, ఇంకా మధ్యలో పోలేదు. అయ్యో, నా డబ్బులంతా వేస్ట్ అయిపోయాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, 500 ఫీజు ఇచ్చాను, తగ్గిందో లేదో చూద్దాం. అయ్యో, 500 వేస్ట్ అయిపోయిందా? ఇంకా మచ్చలు పోలేదు. అమ్మమ్మో, అయ్యో, ఇంకా చేసి మచ్చలు తగ్గాయో లేదా అసలు? అమ్మో, ఇంకా మచ్చలు తగ్గలేదే, అలాగే ఉన్నాయి. డాక్టర్ గారు ఏ మందులు ఇచ్చారో ఏదో. అయ్యో, డాక్టర్ గారు ఇచ్చిన మందులు యూజ్ చేసా, తగ్గాయో లేదో చూసొద్దాం. అయ్యో, ఇంకా తగ్గలేదు. 1000 రూపాయలు ఇచ్చాను. నకిలీ డాక్టర్ ఏదో. 6 రోజులైంది. డాక్టర్ గారు ఏమో మందులు ఇచ్చారు. ఒకసారి చూద్దాం తగ్గిందో లేదో. ఇదేంటి ఇంకా ఇలానే ఉంది, మచ్చ పోలేదే. 500 కాదు, 1000 కాదు, 1500 తీసుకున్నారు. అయ్యో, ఇప్పుడు నా మచ్చ పోవడం ఎలా? మీరంతా ఎవరు, ఎందుకు బాధపడుతున్నారు? మేము అద్భుత అద్దంలో మా లోపాలు చూసుకొని వచ్చాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అవేమో వ్యాధులు అన్నాను. ఆ అర్థం చూపించింది వ్యాధులు కాదమ్మా, మీలో ఉన్న లోపాలు. ప్రతిరోజు ప్రార్థన చేసుకో, దేవునితో మాట్లాడు. అమ్మా, నువ్వు కూడా ఈ బైబిల్ చదువు. అమ్మా, ఈ బైబిల్ చదువు, దేవునితో మాట్లాడతాడు, ప్రార్థన అలాగే చేసుకో. అమ్మా, ఈ బైబిల్ చదువు అమ్మా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుని బైబిల్ చదువు. అలాగే పాస్టర్ గారు. బైబిల్ చదువు అమ్మా, ప్రతిరోజు ప్రార్థన చేసుకో. అలాగే పాస్టర్ గారు. ఈ బైబిల్ చదువు అమ్మా, ప్రతిరోజు ప్రార్థన చేసుకో, దేవుడి పాపాలను క్షమిస్తాడు. అందరూ సంతోషంగా ఉన్నట్టు ఉన్నారు. అవును పాస్టర్ గారు. అమ్మా, దేవుడు నీకు ఏ వాక్యంతో మాట్లాడాడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగల వాడారు. వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు దృష్టి తీసివేయబడును. అమ్మా, దేవుడు నీతో చాలా బాగా మాట్లాడాడమ్మా. హృదయం అన్నింటికంటే పాపకన్నా మోసకరమైనదమ్మా. నువ్వు నీ పాపాలను ఒప్పుకో అమ్మా, దేవుడిని పాపాలకు క్షమిస్తాడు. ప్రతిరోజు ప్రార్థన చేసుకో. అదే పాస్టర్ గారు. దేవుడు నీకే వాక్యంతో మాట్లాడాడమ్మా. ఇదిగో శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం. అమ్మా, ఇవన్నీ ఇలాంటి పాపాలన్నీ నువ్వు ఎప్పుడు మానుకుంటావో దేవుడు నిన్ను అప్పుడు క్షమిస్తాడు, పరలోక రాజు నీకు ఇస్తాడు. దేవుడు ప్రార్థన చేసుకున్నాడు. అదే పాస్టర్. దేవుడు నీకే వాక్యంతో మాట్లాడాడమ్మా. ఇదిగోండి పాస్టర్ గారు. పాపలారా, మీ చేతులను శుభ్రం చేసుకున్నది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. చేతితో ఏ పాపాలు చేసినవన్నీ ఒప్పుకో అమ్మా, దేవుడు నిన్ను క్షమిస్తాడు. సరే పాస్టర్ గారు. మరి దేవుడు నీకే వాక్యంతో మాట్లాడాడమ్మా. ఇదిగోండి పాస్టర్.
జీవ మరణములు 4వ వచనం. వినివారికి మేలు కలిగినట్లు అవసరాన్ని బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రాని ఇరుకుడు. అమ్మా, నీ నోటి నుంచి దుర్భాష వస్తుందంట. నువ్వు దుర్భాష మాట్లాడకూడదు, అన్ని మంచి మాటలు మాట్లాడాలి. ఇతరులకు మేలు కలిగినట్లు మాట్లాడాలమ్మా. దేవుడు ప్రార్థన చేసుకో, పాపం ఒప్పుకో. దేవుడు మీకే వాక్యంతో మాట్లాడాడమ్మా. ఇంకోటి మాట్లాడి వాక్యంతో 2 పాదములు కలిగి నరకంలో పడుట కంటే పుట్టివాడు నిత్య జీవంలో ప్రవేశించడం మేలు. అవునమ్మా, నువ్వు కాలుతో ఏది పాపాలు చేస్తావు ఆ పాపంలో ఒప్పుకో. దేవుడు నీకు క్షమిస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. అలాగే పాస్టర్ గారు. అమ్మా, దేవుడు నీకే వాక్యంతో మాట్లాడాడమ్మా. ఎదుగుడు పాస్టర్ గారు. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల దేహమంటే వెలుగుమయమై నీకున్న చెడినదై నీ దేహమంటే చీకటి ఉండదు. అమ్మా, ఇప్పుడు నువ్వు ఎప్పుడు మనుషుల వైపు చూడకూడదమ్మా. సీరియాలు సినిమాలు చూడకూడదు, దేవుడి వైపే చూడాలి. ప్రార్థన చేస్తాం. అలాగే పాస్టర్ గారు. ఇప్పుడు మనం అందరం ప్రార్థన చేసుకుంటాం. నాతో కలిపి ఏకీభవించండి. ఏషియా పరిస్థితుల తండ్రి దేవాన్ని వందనాలు. హృదయంతో చేసిన పాపాలను, కాళ్ళతో చేసిన పాపాలను, కళ్ళతో చేసిన పాపములను, నోటితో చేసిన పాపములను మీరు క్షమించండి తండ్రి దేవ. వీరిని దేవుడి సన్నిధికి నడిపించండి తండ్రి దేవ. సార్ వీరికి మీ రాజ్యాన్ని దయచేయండి తండ్రి దేవ. అంటూ ఈ చిన్న ప్రార్థన పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. అందరూ ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మీతో మాట్లాడుతాడు, మీ పాపాలకు క్షమిస్తాడు.